టాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వీళ్ళ జంటకున్న క్రేజే వేరు. ఆన్ స్క్రీన్ పైనే గాదు, ఆఫ్ స్క్రీన్‌లో గూడా వీళ్ళిద్దరి కెమిస్ట్రీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నా, అటు విజయ్ గాని, ఇటు రష్మిక గాని ఇప్పటివరకు అఫీషియల్‌గా స్పందించలేదు. అంతేకాదు 2025 అక్టోబర్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరిగిందని వార్తలొచ్చినాయి. సీక్రెట్‌గా జరిగిందంటూ కొన్ని ఫోటోలేవో రిలీజ్ అయినాయి. ఆ తర్వాత దీని మీద ఎట్లాంటి విషయాలు బయటికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి 26వ తారీఖున పెళ్లి జరుగుతుందంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ జంట పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయిపోయినట్టే కనిపిస్తుంది. వెడ్డింగ్ కార్డ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ సహా మరికొందరు ముఖ్యులకిచ్చినట్టు సమాచారం. అంతేకాదు డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌ని కూడా ఫిక్స్ చేసిర్రంట. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏందంటే వీళ్ళ వెడ్డింగ్ టెలికాస్ట్ చేయడానికి ఒక ప్రముఖ ఓటీటీ భారీ ఆఫర్ ఇచ్చిందంట. కానీ వాళ్ళ పెళ్లిని కమర్షియల్ చేసుకోవడం ఇష్టం లేక వాళ్ళ ఆఫర్‌ని తిరస్కరించేసిర్రంట. సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా వీళ్ళిద్దరు మాత్రం ఇప్పటికీ రెస్పాండ్ కావట్లేదు. ఇదైనా నిజమేనా? కొంపదీసి మళ్ళేమన్నా ట్విస్ట్ ఉంటదా? అసలు సీక్రెట్‌గా ప్రేమించుకున్నారంటే ఓ లెక్కుంది. పెళ్లి కూడా సీక్రెట్‌గా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి.